ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రివిధాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం. భారతీయ ఆధ్యాత్మిక చింతన సువిశాలమైనది, విస్తారమైనది. ప్రపంచ మానవాళికి దీపశిఖలా మన దేశం ప్రకాశిస్తోంది. దైవకృప, దైవ కటాక్షం, దైవానుగ్రహాన్ని మించి గురుకృపను ఈ దేశం ఆకాంక్షిస్తోంది. గురువుల మార్గదర్శకత్వంలో, గురువుల ప్రత్యక్ష పర్యవేక్షణలో సనాతన ధర్మం దీప్తిమంతమయ్యింది. గురువులు ఇహలోకానికి పరలోకానికి దిక్సూచి వంటి వారు. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ఎరుకపరుస్తూ మనలోని అజ్ఞానాన్ని తొలగించే క్రాంతిర్మయ స్వరూపులు గురువులు. అలాంటి గురు పరంపరతో మన ఆర్షభూమి తరించింది. ఆ సంవిధానంలోని గురుశ్రేష్ఠుడు మహారాష్ట్ర అమరావతికి చెందిన సంత్ గులాబ్రావ్ మహారాజ్. ఆయన ఆశ్రమం అమరావతిలోని చందూరు బజార్లో నెలకొని ఉంది. క్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరః రక్తం భౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం. తన 9 నెలల వయసులో చూపును కోల్పోయి, బాల్యంలోనే తల్లిని కోల్పోయి, ఎన్నో బాధల్ని ధైర్యంగా ఎదుర్కొని ఆధ్యాత్మిక ప్రస్థానంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని అందుకున్న కారణ జన్ముడు సంత్ గులాబ్రావ్ మహారాజ్. అమరావతి ప్రాంతంలో ఆయన ఆధ్యాత్మిక సేవలు, బోధలు ప్రజలపై అమితమైన ప్రభావాన్ని చూపాయి. ఆయన రచనలు, ఆధ్యాత్మిక ఉపదేశాలు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలలో ఇప్పటికీ ప్రజల చేత ఆదరణ పొందుతున్నాయి. ఆధ్యాత్మిక రంగంలో విశేష ప్రావీణ్యతను ప్రదర్శించి ప్రజ్ఞాచక్షు, మధురాద్వైత ఆచార్యగా ఆయన ప్రసిద్ధి పొందారు. సత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ ప్రత్యక్ష శిష్యుడిగా ఆయన చేత మంత్రోపదేశం స్వీకరించారు. గులాబ్రావ్జీ ఏం రాసినా, ఏం చెప్పినా తనదైన సొంత బాణిలో సరళంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించేవారు. గులాబ్రావ్ మహారాజ్ 1881వ సంవత్సరం జూలై 6న అమరావతి సమీపంలోని మదన్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అలోక్బాయి సౌ, గోండీజీ మొహోద్. మరాఠా కుంచి కుటుంబంలో జన్మించిన ఆయన బాల్యంలోనే అంధత్వానికి గురయ్యారు. ఆయనకు 9 నెలల వయసు ఉన్న సందర్భంలో జ్వర తీవ్రత నివారించడానికి వినియోగించిన ఔషధం వికటించింది. దాంతో ఆయన ఆ వయసులోనే పూర్తిగా కంటి చూపు కోల్పోయారు. ఆ బాలుడికి 4 సంవత్సరాల వయసులోనే తన తల్లి మరణించింది. అప్పట్నుంచి అమ్మమ్మ పెంపకంలో ఆ బాలుడు పెరిగాడు. అమ్మమ్మతో పాటు తక్లీ అనే గ్రామంలో 6 సంవత్సరాల పాటు నివసించాడు. తక్లీ గ్రామంలో గులాబ్రావ్ నివసించే ఇంటి ముందు సామూహిక బావి ఉంది. గ్రామస్తుల మంచినీటి అవసరాలన్నీ ఆ బావి నెరవేరుస్తుంది. ఆ గ్రామంలోని మహిళలు మంచినీటి కోసం కడవలతో అక్కడికి వచ్చేవారు. గులాబ్రావ్ వారందరినీ పేరు పేరునా పిలిచేవాడు. అందుడైన ఆ బాలుడికి తమ పేర్లు ఎలా తెలిసాయోనని వారు ఆశ్చర్యపోయేవారు.
అంతేకాదు వారు ఏ రంగు దుస్తులు ధరించారో కూడా చెప్పేవాడు. ప్రతినిత్యం సహజ సిద్ధంగా ఆయన యోగముద్రల్ని ప్రదర్శించేవాడు. ఆయన ఏ గురువు దగ్గర యోగాభ్యాసం చేయకపోయినా శాస్త్రీయమైన యోగా ఆయన ప్రదర్శించడం అందరినీ అబ్బురపరిచేది. 10 ఏళ్ల వయసులోనే శ్లోకాల్ని వల్లించడం, భజనలు రచించి శ్రావ్యంగా ఆలపించడం చేసేవారు. ఏ ఆధ్యాత్మిక విషయం గురించైనా అలవోకగా విస్తారమైన పరిజ్ఞానంతో చెప్పేవాడు. వేదాలలో విషయాలను సైతం సరళ సుందరంగా వివరించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేది. అతడికి దైవానుగ్రహం వల్లనే ఇది సాధ్యమైందని, అంధబాలుడికి ఇంతటి పరిజ్ఞానం దైవకృప వల్లే సిద్ధించిందని అందరూ విశ్వసించేవారు. శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం శివోహం హర శివోహం హర శివోహం హర శివోహం. सहस्रवेद पाठेषु ब्रह्मस्थापनमुच्यते अनेकवृदकोटीनाम् एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम् अन्नदान सहस्रे. గులాబ్రావుకు 19 సంవత్సరాల వయసులో సంత్ జ్ఞానేశ్వర్ మంత్రోపదేశం చేశారు. గులాబ్రావుకు ప్రదన్య చక్షు మధుర ద్వైతాచార్య గులాబ్రావు మహారాజ్ అని పేరు. ప్రదన్యం అంటే తెలివితేటలు, చక్షు అంటే కళ్ళు. అందుకైనప్పటికీ వేదాంత తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక సంబంధ విషయాలలో అపార పాండిత్యం ఆయన సొంతం. మేధో దృష్టితో సహా ఆయనకు అనేక దైవిక శక్తులు ఉన్నాయని విశ్వసిస్తారు. ఆయన మనసు ఏ అంశం పట్లనైనా, ఏ విషయం పట్లైనా, ఏ పుస్తకం పట్లైనా కేంద్రీకరిస్తే ఆ అంశం, ఆ విషయం, ఆ సారాంశం ఆయనకు సంపూర్ణంగా అవగతమయ్యేది. ఇది ఎంతో అపురూపమైన సాధన వల్లే సాధ్యమవుతుంది. మనసునే కళ్ళు చేసుకుని ప్రపంచాన్ని దర్శించగల నైపుణ్యం ఆయనకు దైవ కటాక్షం వల్ల చేకూరింది. బాల్యంలోనే గులాబ్రావ్ అంధుడైన వివిధ విషయాలపై 6,000 పేజీలకు పైగా 130 వ్యాఖ్యానాలు, 25,000 పద్య చరణాలతో 133 పుస్తకాల్ని ఆయన రచించారు. 1897 సంవత్సరం నుంచి, అంటే తన 16వ ప్రాయం నుంచి తత్వశాస్త్రంపై వ్యాసాలు, కవిత్వం రాయడం ప్రారంభించారు. వివిధ గ్రామాల్ని, నగరాల్ని, పట్టణాల్ని దర్శిస్తూ ప్రజలతో మమేకమవుతూ వివిధ విషయాల్ని ఆకళింపు చేసుకునేవారు. 1902 సంవత్సరంలో తన 21వ ఏట గులాబ్రావ్ డార్విన్, స్పెన్సర్ సిద్ధాంతాలపై వ్యాఖ్యానాన్ని రచించారు. ధ్యానం, యోగా, భక్తి వంటి అంశాలపై పుస్తకాలను, పురాతన గ్రంథాలపై వ్యాఖ్యానాల్ని రచించారు. మానస ఆయుర్వేదం పేరిట ఆయుర్వేదంలో మానసిక ఆరోగ్య సంబంధిత విషయాల్ని ఇందులో ప్రస్తావించారు. మోక్షం, శాశ్వతమైన బ్రహ్మజ్ఞానాన్ని సాధించాలంటే అనుసరించాల్సిన మార్గాల్ని ఆయన సుబోధకంగా విశ్లేషించారు. గులాబ్రావ్ సార్థక నామధేయుడు. తన పేరుకు తగినట్టుగానే వికసిత హృదయంతో అనేక విషయాలపై జ్ఞాన పరిమళాల్ని గుబాళింపచేశారు. యోగశాస్త్రం, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు వంటి అంశాలపైన విద్యావంతులు, మేధావులకు అర్థమయ్యే విశేషాలతో గ్రంథాలను, పామరుల కోసం పల్లె పదాల్ని, భజన సాహిత్యాన్ని ఆయన సృజించారు. ప్రామాణిక గ్రంథాలను, వేద క్రమశిక్షణను అనుసరించి స్పష్టమైన శైలితో తన అభిప్రాయాలను గులాబ్రావ్ ఆవిష్కరించారు. సాధు సన్యాసులు సైతం సాధారణంగా బహిరంగపరచని హిందూ ధార్మిక విషయాలలో అంతర్లీన విశేషాలను, రహస్యాలను గులాబ్రావ్ వెల్లడించారు. వైదికాచారాల్ని పాటించే ఎంతోమంది ఆయనకు శిష్యులుగా ఉండేవారు. స్వీయ సాక్షాత్కార జ్ఞానం, దీనిని ఆత్మధ్యానం అంటారు. ఈ స్వీయ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందే విషయంలో అవలంబించాల్సిన విధానాల్ని విశ్లేషించారు.
పాత నియమాలు, సంప్రదాయ సిద్ధాంతాల్ని సంస్కరిస్తూ సరికొత్త ఆధ్యాత్మిక సూత్రాల్ని ప్రతిపాదించారు. ఎంతోమంది పండితులతో శాస్త్ర చర్చల్లో పాల్గొని వారి ప్రశంసలు పొందారు. మధురాద్వైతం పేరిట సరికొత్త సిద్ధాంతాన్ని గులాబ్రావు ప్రవేశపెట్టారు. ప్రతిదీ ఆత్మస్వరూపం, ప్రపంచమంతా ద్వైత భావనే, ఉన్నది ఒక్కటే, ఎక్కడ పుడుతున్నామో అక్కడే లయమవుతున్నాం. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య, సృష్టించేది భగవంతుడు, ఆ భగవంతుడే సృష్టి. భక్తిలో మధుర భక్తి విశేషమైనది. భగవంతుడి పట్ల మధురమైన భావ వ్యక్తీకరణే మధుర భక్తి. ఇది నిరపేక్షమైనది, నిర్మలమైనది, నిస్వార్థమైనది. భక్తి అనేది ఇచ్చిపుచ్చుకునే అంశం కాదు. నిష్కామ్యంగా దైవం పట్ల అనురక్తిని కలిగి ఉండాలి. సర్వాత్మన తన హృదయాన్ని భక్తుడు పూజాకుస్మం వలె దైవానికి సమర్పించాలి. ప్రార్థన అంటే దైవంతో భక్తుడు ఏకాంతంగా సంభాషించడం. ఇందులో ఏ అభిష్టాలకు తావులేదు. ఇది కేవలం కృతజ్ఞత సమర్పణ. ఇలా గులాబ్రావు తన మనోభావాల్ని ఆవిష్కరించారు. रामलिंग प्रतिष्ठा च वैवाहिका कृतं तथा तटाकानि च सन्धानम् एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रं च आयुधं शिवपूजनम् कृतं नाम सहस्रेण एकबिल्वं शिवार्पणम्. గులాబ్రావు పూర్వీకులు తరతరాలుగా మఠంలోనే నివసిస్తున్నారు. ఆయన తాత రణోజీరావు శివభక్తుడు. ప్రతి సోమవారం శివారాధన చేసి ఉపవాస దీక్ష చేసేవారు. దేవీ నవరాత్రుల సందర్భంలో నిష్ఠగా శక్తి పూజను నిర్వహించేవారు. మహాశివరాత్రి సందర్భంగా 11 రోజుల పాటు, అంటే శివరాత్రికి దీక్ష ముగిసేలా ఉపవాస దీక్ష చేపట్టేవారు. ఓ సందర్భంలో శివదీక్షలో ఉన్న ఆయనకు స్వప్నంలో శివమహాదేవుడు గోచరమయ్యారంటారు. తన అంశతో మీ ఇంట నేను సాధువుగా జన్మించనున్నాను అని పేర్కొన్నాడంటారు. అందుకు రణోజీరావు పరమానంద భరితుడయ్యాడు. తన కల నెరవేరి తన కుటుంబం ఉద్ధరించబడాలని ఆయన కోరుకున్నాడు. కాలక్రమంలో రణోజీకి 4 కుమారులు జన్మించారు. వారికి యుక్త వయస్సు వచ్చాక వివాహాలు చేశారు. మొదటి 3 కుమారులకు సంతానం కలగలేదు. చిన్న కుమారుడైన గోండూజీ, అలోకాబాయి దంపతులకు మహాదేవుడి వరప్రసాదంగా బాలుడు జన్మించాడు. చాలా సంవత్సరాలకు మోహోత్ కుటుంబంలో మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు సుందర్ నారాయణ్ అని నామకరణం చేశారు. గులాబీ వర్ణంతో ఆయన ప్రకాశించేవారు. చిన్నారి శ్రీకృష్ణుడిలా గోచరమయ్యేవాడు. దాంతో అందరూ గులాబ్గా ఆ బాలుని వ్యవహరించేవారు. బాల్యంలో ఉండే చిన్నపిల్లల మనస్తత్వానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తించేవారు. ఆటపాటల పట్ల, తినుబండారాల పట్ల ఆసక్తి ఉండేది కాదు. తన అమ్మమ్మతో పాటు సమీప ఆలయాలకు వెళ్లి ఆధ్యాత్మిక ప్రసంగాల్ని వినేవాడు. ఆ ప్రసంగాల్ని ఇంటికి వచ్చాక పూసగుచ్చినట్టు మళ్లీ చెప్పేవాడు. లక్ష్మణ్ భట్ అనే పూజారి ద్వారా శ్లోకాలు, మరాఠీ పంక్తులు నేర్చుకున్నాడు. ఏకసంతాగ్రాహిగా ఒక్కసారి వింటే మళ్లీ వాటిని వెంటనే చెప్పేసేవాడు. కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం కోటి కన్యా మహాదానం ఏకబిల్వం. చందరూ బజార్లోని గులాబ్రావు ఆశ్రమం అందమైన కట్టడాలతో అలరారుతోంది. స్థూపాకార గోపురాలతో ప్రకాశించే ఈ మఠ ప్రాంగణం ఆధ్యాత్మిక ప్రశాంతతకు చిరునామాగా తేజరిల్లుతుంది. సువిశాలమైన మందిరాలు, ధ్యాన మందిరాలతో, అన్నదాన సత్రాలతో, విద్యాలయాలతో ఆకర్షణీయంగా ఉంటుంది. శివోహం హర శివోహం హర శివోహం హర శివో.
ప్రధాన మందిరంలో గులాబ్రావు పాలరాతి విగ్రహం సజీవ కళతో దర్శనమిస్తుంది. सहस्रवेदपाठेषु ब्रह्मस्थापनम् రుక్మిణీ సమేత పాండురంగ విఠల విగ్రహాలు, సంత్ జ్ఞానేశ్వర విగ్రహాకృతులు ఈ ప్రధాన మందిరంలోనే ఉంటాయి. एकबिल्वं शिवार्पणम् अन्नदानसहस्रेषु గులాబ్రావు మహారాజ్ ఇంటి ఇలవేల్పైన మహాదేవుడు లింగాకృతిలో గోచరమవుతాడు. एकबिल्वं शिवार्पणम् పార్వతీమాత, దత్తాత్రేయ స్వామి వంటి దేవతామూర్తుల పాలరాతి విగ్రహాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. हर शिवोऽहं शिवोऽहं हर शिवोऽहं हर शिवोऽहं हर शिवोऽहं ఉగాది, శ్రీరామనవమి, మహాశివరాత్రి, దేవీ నవరాత్రులు, గీతా జయంతి, దత్త జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి, వార్కరీ ఉత్సవం వంటి పర్వ విశేషాలు ఈ లోగిలిలో ఘనంగా నిర్వహిస్తారు. बिल्वस्तोत्रमिदं पुण्यं यः ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో గులాబ్రావు జయంతి వేడుకల్ని, భాద్రపద మాసంలో గులాబ్రావు వర్ధంతి వేడుకల్ని ఈ ఆశ్రమంలో ఘనంగా నిర్వహిస్తారు. 2018 సంవత్సరంలో గులాబ్రావు మహారాజ్ స్మృతి చిహ్నంగా భారత ప్రభుత్వం ₹5 తపాలా బిళ్లను విడుదల చేసి ఆయనకు నివాళి అర్పించింది. ఆయన 1915 సెప్టెంబర్ 20న పూణేలో మరణించారు. అసాధారణ వ్యక్తిత్వం, అద్భుతమైన మేధస్సు, అపారమైన ఆధ్యాత్మిక చింతనల మేలు కలయిక గులాబ్రావు మహారాజ్. తక్కువ జీవితకాలంలో గణనీయమైన సాహిత్యాన్ని ఆయన సృజించారు. ఆయనకు చాలా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మార్గం ఉంది. సంత్ జ్ఞానేశ్వర్ కుమార్తెగా తనని భావించడం, తనను తాను శ్రీకృష్ణ ప్రియసఖిగా స్వామి సేవకు సమర్పించుకోవడం ఎంతో విలక్షణమైనది. చిత్తశుద్ధి, లక్ష్యసిద్ధి, నిబద్ధత, దార్శనికత వంటి లక్షణాల మేలు కలయికతో కూడిన గులాబ్రావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. शिवार्पणम् एकबिल्वं शिवार्पणं त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रिविधायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम् शिवोऽहं हर शिवोऽहं हर शिवोऽहं గులాబ్రావు తన 34 సంవత్సరాల వయసులోనే శివైక్యం పొందారు. అతి తక్కువ జీవనకాల పరిధిలో అత్యంత ఘనమైన విజయాల్ని ఆయన సాధించారు. ఆది శంకరాచార్యుల వలె తక్కువ కాలం జీవించిన అనల్పమైన ఖ్యాతిని ఆయన పొందారు. మానవాళి సంక్షేమం కోసం మాత్రమే నిజంగా జీవించిన గొప్ప వ్యక్తుల్ని ప్రజలు వారి మరణం తర్వాతే గుర్తిస్తారని ఎందరో ప్రముఖుల విషయంలో నిరూపితమైన సత్యం. ఇది గులాబ్రావు విషయంలో కూడా నిజమయ్యింది. 1915 సంవత్సరం సెప్టెంబర్ 20న ఆయన గతించిన తరువాతే ప్రజాదరణ పొందారు. ఆయన ప్రధాన శిష్యుడు బాబా మహారాజ్ పండిట్ గులాబ్రావు ఆవిష్కరించిన ఆధ్యాత్మిక చింతనకు సంబంధించి అనేక పుస్తకాలను రచించారు. ఆ పుస్తకాల ద్వారా గులాబ్రావు ఘనత, ఆధ్యాత్మిక జ్ఞానిగా ఆయన వైశిష్ట్యం ప్రపంచానికి మరింతగా అవగతమయ్యింది. గులాబ్రావును పాండురంగనాథ మహారాజ్గాను వ్యవహరిస్తారు. జీవన పర్యంతం పాండురంగ భక్తుడిగా ఆయన స్వామి సేవలో తరించారు. అందుకే ఆయన సమాధి మందిరంలోనూ ప్రధాన దైవమూర్తులుగా రుక్మాబాయి, పాండురంగ విఠల స్వామి విగ్రహాకృతులు దర్శనమిస్తాయి. భక్తిధామంగా విఠల్ మహారాజ్ నెలవుగా ఖ్యాతిగాంచిన చందూరు బజార్లోని గులాబ్రావు ఆశ్రమ సన్నిధి భక్తులకు ఇహలోక పెన్నిధి. क्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा జన్మతః దైవాంశ సంభూతుడిగా కీర్తినందుకున్న ధన్యజీవి గులాబ్రావు. సార్థక నామధేయుడిగా పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా ఆయనలో ఆధ్యాత్మిక భావాలు సుమధుర పరిమళాలుగా గుబాళించాయి. తన అంతర్నేత్రంతో లోకాన్ని చూసిన దివ్యదృష్టి ఉన్న దార్శనికుడు గులాబ్రావు మహారాజ్.
ఆత్మోన్నతి ద్వారా ఆధ్యాత్మిక చైతన్యాన్ని సాధించవచ్చని నమ్మిన కర్మిష్ఠి గులాబ్రావు. తాను అంధుడైన లోకానికి ఆధ్యాత్మిక వెలుగు జిలుగుల్ని పంచిన క్రాంతిదర్శి గులాబ్రావు మహారాజ్. ఓం శ్రీ గురుభ్యో నమః. रामलिंग प्रतिष्ठा च वैवाहिका कृतं तथा तटाकानि च सन्धानम् एकबिल्वं शिवार्पणम् एकबिल्वं शिवार्पणम्. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.